పేటీఎం యాప్లో ఆటోపే ఆప్షన్ క్యాన్సిల్ చేయడం ఎలాగో చూద్దాము. ఆటోపే ఆప్షన్ అంటే ఏమంటే, మనం ఓటీటీ ఛానల్స్కి కానీ లేకపోతే ఏదన్నా ఇన్సూరెన్స్ అమౌంట్ కానీ ఒకసారి చెల్లిస్తే అది నెల రోజుల వ్యవధి కానీ సంవత్సర వ్యవధి కానీ ఉంటుంది. ఆ టైం తర్వాత అది ఆటోమేటిక్గా మళ్ళీ మన అకౌంట్ నుండి ఆ డబ్బు కట్ అయ్యి అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కంటిన్యూ కాకుండా మనం ఓటీటీ ఛానల్ అయితే ఒక నెలకు తీసుకుంటే ఒక నెలకు కానీ లేదా 2 నెలలకు తీసుకుంటే 2 నెలలకి ఎండ్ అయ్యేలాగా చేసుకునే దానికోసం మనం ఈ ఆటోపేని క్యాన్సిల్ చేయాలి. అది ఎలాగో చూద్దాము. మొదట పేటీఎం యాప్ను ఓపెన్ చేయాలి. అందులో సర్వీసెస్ పైకి పోవాలి. ఆల్ యూపీఐ సర్వీసెస్ పైకి పోవాలి. దానిపైన క్లిక్ చేస్తే యూపీఐ ఆటోపే అనే ఆప్షన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేయాలి. ఈ విధంగా నా అకౌంట్లో అయితే నెట్ఫ్లిక్స్కు ఆటోపే ఉంది. అది ప్రస్తుతం వద్దనుకుంటే దాని పక్కన యారో మార్క్ పైన క్లిక్ చేయాలి. యారో మార్క్ పైన క్లిక్ చేసి మనం ఈ చివర్లో పాస్ ఆటోమేటిక్ పేమెంట్ అని ఉంది. దానిపైన క్లిక్ చేస్తే కనుక మనకు కొన్ని రోజులు పోస్ట్ పోన్ అవుతుంది. అంతే. దాని కింద ఆప్షన్ క్యాన్సిల్ ఆటోమేటిక్ పేమెంట్ అనే దానిపైన ఆప్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. మళ్ళీ ఇక్కడ క్యాన్సిల్ ఆటోమేటిక్ పేమెంట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన ఆటోపే క్యాన్సిల్ అయిపోయి మనకు మీ ఆటోపే క్యాన్సిల్ అయ్యేదని ఒక మెసేజ్ వస్తుంది. మళ్ళీ ఎప్పుడు అవసరమైతే అప్పుడు మళ్ళీ మనం ఆ ఓటీటీ ఛానల్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీలకు కావచ్చు, మనం డబ్బు చెల్లించుకొని మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.